విజయవాడ పాస్పోర్ట్ ప్రాంతీయ కార్యాలయం ఆధునిక హంగులను సంతరించుకుంది. ఇప్పటివరకు విశాఖపట్నంలోనే ఉన్న పాస్పోర్ట్ ముద్రణ ఇప్పుడు విజయవాడలోనూ అందుబాటులోకి వచ్చింది. ఈ ఏడాది 4 లక్షల పాస్పోర్టులు జారీ లక్ష్యంగా విజయవాడ ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయం తమ సేవలను విస్తరించబోతోంది. విజయవాడ పాస్పోర్టు సేవా కేంద్రం జనవరి నెలలోని బుధవారాల్లో ప్రత్యేక డ్రైవ్ ప్రారంభించనుంది. దరఖాస్తుదారులకు సేవలను సులభతరం చేసేందుకు 250 అదనపు అపాయింట్మెంట్లను అందించాలని నిర్ణయించింది. విజయవాడ ప్రాంతీయ కార్యాలయం ద్వారా అందించబోతున్న పాస్పోర్ట్ సేవలపై ప్రాంతీయ పాస్పోర్ట్ అధికారి శివహర్షతో మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ ముఖాముఖి. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేలాగా విజయవాడ పాస్పోర్ట్ కార్యాలయం సిద్ధమైంది. 2024 పాస్పోర్ట్ కార్యాలయ సేవల వినియోగంలోనే దేశంలోనే ఒక మైలురాయిగా గుర్తింపు పొందింది. మనతో పాటు విజయవాడ పాస్పోర్ట్ కేంద్ర ఇన్ఛార్జ్ హర్ష గారు ఉన్నారు. సార్ నమస్తే. 2024 పాస్పోర్ట్ పరంగా జారీలో మీది ఒక రికార్డు సాధించింది. ఓవరాల్గా అచీవ్మెంట్ 2024లో ఎలా? సో 2024లో మేజర్ మైలురాయిలుగా ఎందుకు చెప్తున్నాం అంటే మనకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో అక్కడ రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్లో ఉన్న ప్రింటింగ్ ఫెసిలిటీస్, అడ్మిన్, గ్రీవియన్స్ సెల్స్ సెటప్ చేయడమును, అది కాక ఈ పాస్పోర్ట్ సేవా కేంద్రాన్ని కూడా మనం ఎక్స్పాండ్ చేసాం. ఆల్మోస్ట్ డబుల్ ద కెపాసిటీ ఎక్స్పాండ్ చేసాం. సో ఈ 2 కార్యాలయాలు అఫీషియల్గా మనకు ఇనాగ్రేట్ చేసినప్పుడు, కానీ ఇప్పుడు అల్టిమేట్గా మన ట్రయల్ రన్గా మనం ఫంక్షన్ అయ్యి మెరుగైన సర్వీసెస్ని ఆల్మోస్ట్ డబుల్ ద నెంబర్తో మనం సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ విధంగా ఐ థింక్ టర్న్ అరౌండ్ టైం ఏదైతే ఉందో పాస్పోర్ట్ ప్రింటింగ్ అయ్యి డిస్పాచ్ అయ్యి ఇక్కడ ఉన్న మనకు ఆంధ్రప్రదేశ్ పోలీస్ ద్వారా ఉన్న ఫాస్టర్ పోలీస్ వెరిఫికేషన్ ప్రాసెస్ ద్వారా ప్రజలకు వచ్చే మనకి పాస్పోర్ట్ సర్వీస్ టైం చాలా తక్కువలో అయిపోయింది. ఇదివరకు చూస్తే రోజుకి ఎంత టైం పట్టేది ఇదివరకు, ఇప్పుడు ఎంత టైంలోనే పాస్పోర్ట్ జారీ అవుతుంది. సో ఇంతకుముందు నుంచి మనకున్న తత్కాల్ ఫెసిలిటీ ద్వారా ఆల్మోస్ట్ మనకి 3 to 4 రోజుల మధ్యలో వన్స్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత పోలీస్ వెరిఫికేషన్ ప్రాసెస్ అయిపోతే మనకు 3 రోజుల్లో పాస్పోర్ట్ డెలివరీ చేయగలుగుతున్నాం. అది కాక నార్మల్ అపాయింట్మెంట్స్ ఏదైతే సైకిల్ ఒక 10-15 రోజుల్లో మనం ఇవ్వగలుగుతున్నాం. ఇప్పుడు కొత్తగా మీరు డెవలప్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసిన తర్వాత ఎంత ఫాస్ట్గా అవుతుంది, అలాగే రోజు ఇప్పుడున్న కెపాసిటీ ఎంత ఇంక్రీజ్ అయ్యే అవకాశం? సో ఇప్పుడున్న కెపాసిటీ డబుల్ చేయడం వల్ల ఏమవుతుందంటే అపాయింట్మెంట్స్ ఎవరైతే ముందుకి లేట్గా దొరుకుతున్న వాళ్ళు మళ్ళీ రీస్కెడ్యూల్ చేసుకోవచ్చు. రీస్కెడ్యూల్ చేసుకోవడం వల్ల వచ్చిన అపాయింట్మెంట్స్ ఏదైతే వెన్స్డే రోజు మేము స్పెషల్ డ్రైవ్గా 250 అపాయింట్మెంట్లు విజయవాడలో రిలీజ్ చేస్తున్నాం అడిషనల్గా ఉన్న కెపాసిటీని. అది కాక ఇది ఈ రాబోయే రోజుల్లో వన్స్ ఈ వర్క్స్ అన్ని మొత్తం కంప్లీట్ అయిపోతే మనం ఆల్మోస్ట్ 1000 అపాయింట్మెంట్లు దాకా విజయవాడలో ఇవ్వచ్చు. అది కాక ఇంకొక 1000 అపాయింట్మెంట్లు మనకి రాష్ట్రంలో ఉన్న పాస్పోర్ట్ సేవా కేంద్ర తిరుపతి ఏదైతే ఉందో దాంట్లో ఒక 500లోను ఇంకో 500 పోస్ట్ ఆఫీస్ కేంద్రాల్లో మనం రిలీజ్ చేస్తున్నాం. సో ఆ విధంగా 2000 అపాయింట్మెంట్లు మనం ఒక రోజులో ఇవ్వగలిగితే వచ్చే సంవత్సరం మనం 4 లక్షల పాస్పోర్ట్ సర్వీసెస్ని మనం టార్గెట్ చేసుకుని టైంని కూడా ఎప్పుడైతే అపాయింట్మెంట్ అప్లికెంట్కి తొందరగా దొరుకుతుందో, ఎనీవేస్ మనకున్న ప్రింటింగ్ ఫెసిలిటీ విజయవాడలో ఉంది కాబట్టి డిస్పాచ్ ఆల్మోస్ట్ మనం ప్రింట్ పోలీస్ వెరిఫికేషన్ రాగానే ఇమీడియట్ డే ప్రింట్ అయిపోయి నెక్స్ట్ డే డిస్పాచ్ అయిపోతుంది. ఏదైతే పోస్ట్ ఆఫీసులు ఉన్నాయో పోస్ట్ ఆఫీసులో కూడా ప్రజెంట్ ఎన్ని సెంటర్లు ఉన్నాయి, దీన్ని ఏమైనా ఎక్స్పాండ్ చేసాం? పోస్ట్ ఆఫీస్లో మనకి ప్రతి జిల్లాలో నా కింద ఉన్న జ్యూరిస్డిక్షన్లో 13 పోస్ట్ ఆఫీస్ కేంద్రాలు ఉన్నాయి. అది కాక దాంట్లో మెయిన్ రాయలసీమ జిల్లాలో కర్నూలు, కడప, మనకి రైల్వే కోడూరు, హిందూపూర్, అది కాక మనకి సెంట్రల్ ఆంధ్రాను కోస్తాలో ఉన్న బాపట్ల, ఒంగోలు, నెల్లూరు, మనకు ఉన్న గుంటూరు, ఈ పోస్ట్ ఆఫీస్ కేంద్రాల్లో ఆల్మోస్ట్ 500 అపాయింట్మెంట్స్ దాకా మనం రిలీజ్ చేస్తున్నాం. ఈ అపాయింట్మెంట్స్ ఆల్మోస్ట్ పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్స్ కూడా మనం అడిషనల్ అపాయింట్మెంట్స్ రిలీజ్ చేయబోతున్నాం. దీనివల్ల ఏమవుతుందంటే సిటిజన్స్ ఎవరైతే సీనియర్ సిటిజన్స్ కానీ నార్మల్ సిటిజన్స్ ఊర్లో ఉన్న వాళ్ళు రెన్యువల్ సర్వీసెస్ కానీ నార్మల్ సేవలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం పోస్ట్ ఆఫీస్లోనే ఊర్లోనే మనం వాళ్ళకి డిస్పాచ్ చేసి మనం రిమోట్గా ఇక్కడున్న బ్యాక్ ఆఫీస్ ద్వారా మనం ప్రాసెస్ చేయగలుగుతాం. బట్ ఎవరికైతే అర్జెన్సీ ఏదైతే ఉందో వాళ్ళు మన పాస్పోర్ట్ సేవా కేంద్ర తిరుపతి మరియు విజయవాడలో వచ్చి సర్వీసెస్ పొందితే ఇమీడియట్గా వాళ్ళకి సర్వీసెస్ దొరుకుతాయి. ప్రీవియస్గా ఎంత మనం పాస్పోర్ట్స్ ఇష్యూ చేయడం జరిగింది కంపేర్టివ్ లాస్ట్ 2 yearsతో పోలిస్తే ఇప్పుడు 2025 మన టార్గెట్ ఏ విధంగా? ఈ సంవత్సరం 2025లో మనం ఆల్మోస్ట్ 4 లక్షల పాస్పోర్ట్ సేవల దాకా మనం ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాం. పాస్పోర్ట్ గ్రీవెన్సెస్ సంబంధించిన అడ్రస్ ఏ విధంగా ఉంది, మనకి ఎలాంటి కంప్లైంట్స్ వస్తున్నాయి, అలాగే ఆన్లైన్లో కానీ ఫిజికల్గా కానీ వచ్చే వాళ్ళకి మనం వాటి పరిష్కారానికి ఏం చేయబోతున్నాం, ఎలాంటి మేజర్ కంప్లైంట్స్ వస్తాయి? 0866 ఏదైతే విజయవాడ కోడ్ ఉందో 244556 244556 అనే గ్రీవెన్స్ సెల్ని పెట్టాం. సో ఏ అప్లికెంట్ అయినా డైరెక్ట్గా ఆ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే మనం కావాల్సిన సేవల్ని మనం సర్వీస్ని గైడెన్స్ ఇవ్వచ్చు. అది కాక మన రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్ కొత్తగా ఓపెన్ చేసిన దాంట్లో ఎంక్వైరీ డెస్క్ ఎక్సెప్ట్ బుధవారం అంటే సోమవారము, మంగళవారము, గురువారం, శుక్రవారం నాడు 9 నుంచి 12 మధ్యలో ఎప్పుడైనా వచ్చి తన గ్రీవెన్స్ని మాత్రం లేకపోతే గైడెన్స్కి సంబంధించిన మాత్రం వాకింగ్ చేసుకుని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. పాస్పోర్ట్ మేళాలు ఉండేవి, అలాగే మొబైల్ పాస్పోర్టు మేళాలు కూడా నిర్వహించే పరిస్థితి. మన పరిధిలో ఏమైనా మొబైల్ హైదరాబాద్ తరహాలో అలాంటిది ఏమైనా ప్లాన్ చేయాలి? సో అది మేము ఈ సంవత్సరం కొత్తగా చేస్తాము. ఎవ్రీ సిటిజన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ హ్యావింగ్ ఏ పాస్పోర్ట్ సేవా కేంద్ర ఎదర్ ఇన్ పోస్ట్ ఆఫీస్ ఆర్
అంటే పిఎస్కే విత్ ఇన్ లిమిట్ ఆఫ్ 50 to 100 కిలోమీటర్స్. సో ఆ విధంగా మనకి ఒక సిటిజన్ డోర్ స్టెప్కి ఆల్రెడీ మేమే వెళ్ళాం. కానీ మేళాలు ఏదైతే అవసరాలు ఉన్నాయో అవి మేము ఎడిషనల్ కెపాసిటీ ఎప్పుడైతే విజయవాడలో కానీ తిరుపతిలో కానీ పెడుతున్నామో, అప్పుడప్పుడు సాటర్డేస్లో అవసరం అయితే పెడుతున్నామో, అప్పుడు అడిషనల్ అపాయింట్మెంట్స్ వెన్స్డేస్ రోజు 250 అపాయింట్మెంట్స్ మనం రిలీజ్ చేస్తున్నాం. తిరుపతిలో ఎక్కువగా డిమాండ్ ఉంది సార్, ఇటు గల్ఫ్ కానీ ఇతర కంట్రీస్, అక్కడ ఎలాంటి ఆలోచన? సో తిరుపతి అనేది రాయలసీమకి మాకు మేజర్ ఫేస్ ఆఫ్ రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్ విజయవాడ. సో అక్కడ ఉన్న ఫెసిలిటీస్ని ఇప్పుడు ఇది ఎలా చేస్తున్నామో ఇది అలానే పెంచడానికి మేము ప్రయత్నిస్తున్నాం. 2025లో రాబోయే 5-6 నెలల్లో దాన్ని కూడా మేము చేస్తాం. అదిగా పోస్ట్ ఆఫీస్ కేంద్రాల్లో కడప, కర్నూలులో ఆల్మోస్ట్ మేము రోజుకి 100 అపాయింట్మెంట్లు దాకా ఇస్తున్నాం. అది కాక మిగతా హిందూపూరు, రైల్వే కోడూరు, చిత్తూరు, కడప ఇవన్నీ మనం ఆల్మోస్ట్ అపాయింట్మెంట్స్ కొంచెం ఎంత కెపాసిటీ ఉంటే అంత పెంచుకుని రాయలసీమ రీజన్ ఆల్మోస్ట్ సగభాగం మేము రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్ విజయవాడ దాకా మేము కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళ సర్వీస్ని ఇవ్వగలుగుతున్నాం. థ్యాంక్ యూ. 2025లో సుమారు 4 లక్షల వరకు పాస్పోర్ట్లు జారీ చేసే విధంగానే మొత్తం అన్ని రకాల చర్యలు తీసుకుంటామని పాస్పోర్ట్ ప్రాంతీయ అధికారి శ్రీహర్ష చెప్తున్నారు. విజయవాడ నుంచి కెమెరామెన్ నాగేంద్రతో శ్రీనివాస్ మోహన్, ఈటీవీ న్యూస్.